నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. పొలిటికల్ హీట్ చాలా పెరుగుతోంది కదా. చాలా వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఈ పొలిటికల్ అనాలిసిస్ ఉదయ్ భాస్కర్ గారు చాలా విషయాలు చెప్పున్నారు. అటు ఏపీకి సంబంధించి చెప్పున్నారు, ఇటు తెలంగాణకి సంబంధించి చెప్పున్నారు. అయితే దేశవ్యాప్తంగా మళ్ళీ మోదీనే వస్తారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. మరి మోదీనే వస్తారా? కాంగ్రెస్ గట్టి పోటీ ఏమన్నా ఇస్తుందా? ఏం జరుగుతోంది దేశవ్యాప్తంగా? మోదీ వస్తే ఎన్ని సీట్ల కైవసం చేసుకునే అవకాశం ఉంది? మోదీ జాతకం ఏం చెప్తోంది అసలు? ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు డివైన్ ఆస్ట్రాలజిస్ట్ ఉదయ్ భాస్కర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ఉదయ్ భాస్కర్ గారు చెప్పండి, చాలా వరకు మీరు చెప్పిన విషయాలు గతంలో కూడా నిజమైన సందర్భాలు చూసాం కాబట్టి, మోదీ పిఎం మళ్ళీ అవుతారా? ఆయన జాతకం ఏం చెప్తుంది? ఎంత మెజారిటీ వస్తుంది మోదీ గారికి చెప్పండి. నరేంద్ర మోడీ గారు 17 సెప్టెంబర్ 1950 11:40 పుట్టారమ్మ, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో. సో ఈ నరేంద్ర మోడీ గారు ఏంది వృశ్చిక లగ్నం, లగ్నంలో చంద్రమంగళ యోగం, గురుచంద్రులు అదే కుజచంద్రులు కలిసి ఉండడం, చతుర్థంలో గురుడు వక్రం, పంచమంలో రాహు ఉండి, దశమంలో శని శుక్రులు ఉన్నారు. శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అలాగే లాభంలో రవి, కేతువు, మెర్క్యూరీ వక్రగమనంలో ఉన్నాడు. చతుర్థంలో గురుడు కూడా వక్రించే ఉన్నాడమ్మా. సో ఇలాంటి జన్మించిన నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతం లగ్నాధిపతి దశ జరుగుతూ, లగ్నాధిపతి దశలో లాభాధిపతి యొక్క అంతర్దశ వక్రించిన లాభాధిపతి లాభంలో వక్రించి ఉండటం వల్ల అదే స్థానంలో జరుగుతూ ఉంది. ఈ టైంలో 18/10/2023 నుంచి 9/10/2024 వరకు కుజుడు మహాదశలో బుధుడి యొక్క వక్రగమనం జరుగుతూ ఉండగా జరిగే ఈ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎన్డీఏ కూటమి ఎలియన్స్ తో వెళ్ళి ఈయన పార్లమెంటు స్థానాలకి ఈ కూటమి పోటీ చేస్తే వీళ్ళకి వచ్చేయి 360 స్థానాలు ఎలియన్స్ తో వచ్చి తప్పకుండా మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా అవుతారని 300+ అంటారు. ఓకే, మరి ఏంటి రాహుల్ గారి పరిస్థితి ఏమిటి? మరి ఆయన పరిస్థితి ఆయన భగవంతుడికి వదిలేదు. ఇప్పటికి ఇంకా పియ్యంగా చూడలేము రాహుల్ గారిని. టైం వస్తే అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఈయనకే ఉంది. అది 360 సీట్లతో కూటమి వచ్చి మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి అవుతారని పైనోడు చెప్తున్నాడు, మనం పలుకుతున్నాం అంతే. రైట్. సో అదండి విషయం. అందరికి బీజేపీ వాసులు అందరికీ గుడ్ న్యూస్. చాలా మందికి మోదీ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 300+ అంటే మామూలు విషయం కాదు. భారీ మెజారిటీతో మళ్ళీ బీజేపీ జయకేతనం ఎగరవేయబోతోంది పార్లమెంట్లో. చూద్దాం, ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్గా బీజేపీ వాసులు ఎవరైతే ఉన్నారో, మోదీకి సపోర్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ అడ్వాన్స్గా విషెస్ చెప్దాం. మళ్ళీ మోదీ గారే రావాలని అందరూ కోరుకుంటున్నారు, అదే జరగాలి అని కూడా కోరుకుందాం మనం కూడా. ఏదేమైనప్పటికీ ఈ వీడియో ఎంతవరకు కరెక్ట్, ఏమిటి, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఉదయ్ భాస్కర్ గారికి మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అన్న విషయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూద్దాం, మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత మోదీ గారు గెలిస్తే మళ్ళీ ఎన్ని సీట్లతో గెలుస్తారో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఉదయ్ భాస్కర్ గారితో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.